పరాకాష్ఠకు విధ్వంసకాండ. ఇక్కడ ఏ తప్పు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్. వాళ్ళేమో వైసీపీ మొక్కలే రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఆ 2 పత్రికలు రాస్తాయి. సాక్షి వచ్చేసరికి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు, జన సైనికులు రెచ్చిపోతున్నారు. ఇంకా అనంతపురం జిల్లాలోనంట టీడీపీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయి గొడవలు సాగిస్తున్నారు, దాడులు చేయడం తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు, అధికారం దక్కింది దౌర్జన్యం చేయడానికి అని చాటి చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు తీరు విస్తుగొలుపుతోంది. పట్టపగలు కర్రలు రాడ్లతో వీరంగం చేస్తున్నారు, ఊరూరా విగ్రహాలను శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఎవరూ ఉండకూడదు అన్నట్లు బెదిరింపులు దిగుతున్నారు. ఈ పార్టీకి ఓట్లు వేసిన వారిని దుర్భాషలాడుతున్నారు, ఓట్లు వేయించిన వారు ఊరు వదిలి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. అది అన్యాయం కాదని ప్రశ్నిస్తే దుస్తులు విప్పి కొడుతున్నారు. ఏ తప్పు చేయకపోయినా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తున్నారు. అలాగే యూనివర్సిటీల్లో విగ్రహాల తొలగింపు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా కీలకమైంది. మరి ఈ విధ్వంసకాండకు కారణం ఎవరిని రెచ్చగొడుతున్నారు అనేది ఇంకా ప్రభుత్వమే తేల్చాలి. అలాగే ఇక్కడ మరొక హైలైట్ ఆల్రెడీ అన్ని పేపర్లో వచ్చింది, కీలక శాఖలన్నీ బీజేపీకి అనేది. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, జనసేనకు మరొక 4 మంత్రి పదవులు, అలాగే వైఎస్ జగన్ను కలిసి